ఇంగ్లాండ్తో జరుగుతున్న 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భారత్ ప్రస్తుతం 1-2 తేడాతో వెనుకబడి ఉంది. ఈ క్రమంలో కీలకమైన 4వ టెస్ట్ మ్యాచ్కు భారత్ సన్నద్ధమవుతోంది. ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్ను 2-2తో సమం చేయాలని భారత్ పట్టుదలగా ఉంది. ఈ కీలక మ్యాచ్లో టీమిండియా ఎలాంటి జట్టుతో బరిలోకి దిగనుందని అంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా ఇంగ్లాండ్ పర్యటనకు ఎంపికైనా కూడా ఇప్పటి వరకు తుది జట్టులో చోటు దక్కని ఆటగాళ్లను ఈ మ్యాచ్లోనైనా ఆడిస్తారా లేదా అన్నది చూడాల్సిందే. అభిమన్యు ఈశ్వరన్, హర్షదీప్ సింగ్, ధ్రువ్ జురెల్, కుల్దీప్ యాదవ్లు ఇంగ్లాండ్ పర్యటనకు ఎంపికైనప్పటికీ కూడా ఇప్పటి వరకు భారత్ ఆడిన 3 మ్యాచ్ల్లో కనీసం అవకాశం రాలేదు. వీరిలో అభిమన్యు ఈశ్వరన్, హర్షదీప్ సింగ్లు ఇప్పటి వరకు టెస్టులు ఆడలేదు. అరంగేట్రం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ పర్యటన ద్వారా టెస్టుల్లో అరంగేట్రం చేసిన సాయి సుదర్శన్ కేవలం 1 మ్యాచ్కే పరిమితమయ్యాడు. తొలి టెస్టులో అతనికి చోటు దక్కగా విఫలం కావడంతో అతన్ని పక్కన పెట్టారు. మరోవైపు రీఎంట్రీలో ఘోరంగా విఫలమవుతున్న కరుణ్ నాయర్ పై వేటు తప్పదని తెలుస్తోంది. దీంతో అతని స్థానంలో సాయి సుదర్శన్ ను ఆడిస్తారా లేదంటే అభిమన్యు ఈశ్వరన్ ను ఆడిస్తారా అన్నది చూడాల్సిందే. వికెట్ కీపర్ రిషబ్ పంత్ లార్డ్స్ లో కీపింగ్ చేస్తూ గాయపడ్డాడు. దీంతో అతడు 4వ టెస్టులో ఆడతాడా లేదా అన్న దానిపై స్పష్టత లేదు. ఒకవేళ అతను ఆడకపోతే అతని స్థానంలో ధ్రువ్ జురెల్ కు ఆడే ఛాన్స్ ఉంది. మాంచెస్టర్ పిచ్ ఫ్లాట్ గా ఉండడంతో ఆఖరి 3 రోజులు స్పిన్ కు అనుకూలమన్న వార్తలు వస్తున్నాయి. కాగా 2-3 టెస్టుల్లో జడేజాతో పాటు ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్లకు తుది జట్టులో చోటు దక్కింది. అయితే మాంచెస్టర్ లో కుల్దీప్ యాదవ్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని, అతనికి అవకాశం ఇవ్వాలని అంటున్నారు.